నమస్తే అండి, అందరూ మంచిగానే ఉన్నారా? ఈరోజు మనం ఇంటి దగ్గరే చాలా రుచిగా ఉండే బాదం పాలు ఎట్లా తయారు చేయాలో చూద్దాం. పిల్లలు బడి నుంచి రాగానే ఏదైనా చల్లగా తాగాలని అడుగుతారు కదా. మొదటిగా ఒక గిన్నెలో బాదం పప్పులు తీసుకొని కొన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. నానిన తర్వాత బాదం పప్పు పైన పొట్టును ఇట్లా మెల్లగా తీసేయాలి. ఈ ఒలిచిన పప్పులను మిక్సీ జార్లో వేసి కొంచెం పాలు పోసి మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె బట్టి పాలు పోసి మంచిగా మరగనియాలి. ఇట్లా కలుపుతూ ఉండాలి. పాలు మరుగుతున్నప్పుడు అందులో తగినంత చక్కెర వేసి కొంచెం యాలకుల పొడి చల్లుకోవాలి. చక్కెర కరిగాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బాదం పేస్టును ఇందులో వేసి కలుపుకోవాలి. వేరే గిన్నెలో కొంచెం కస్టర్డ్ పౌడర్ తీసుకొని పాలు పోసి ఉండ లేకుండా ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఈ కలిపిన మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో పోసి కలుపుకోవాలి. ఇలా చేస్తే పాలు చిక్కగా మస్తు ఉంటాయి. పక్కన కొన్ని బాదం పప్పులను ఇట్లా సన్నగా ముక్కలు కోసి మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. పాలు మంచిగా చిక్కబడ్డాక గ్లాసులో పోసి పైన మరికొన్ని బాదం ముక్కలను వేస్తే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది, ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బాదం పాలు తయారైపోయినాయి. ఇలాంటి మంచి మంచి వంటల వీడియోస్ కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో పెట్టండి.